కుర్మ కుల బాంధవులకు అందరికి క్షణార్థి. నా పేరు మధు. ముఖ్యంగా కొలనుపాక లోపల ఉన్న కుర్మ మఠం గురించి నాకు తెలిసిన చరిత్ర నేను చెప్పాలని అనుకున్నా. నాకు పెద్దలు చెప్పింది. దక్షిణ కాశీ బింబావతి పట్టణం కొలనుపాక. దక్షిణ కాశీ బింబావతి పట్టణం కొలనుపాక సోమేశుడు. అక్కడ భారతదేశం లోపల ఉన్న అన్ని కులాల శివలింగాలు, అన్ని మఠాలల్లో శివలింగాలే ఉంటాయి. అన్ని కులాలు, ఒక్క కులం అని కాదు. అక్కడ మన కుర్మకులం మఠం చరిత్రకు వస్తే, మన శివపార్వతులే సాక్షాత్తు అక్కడ ఆ గుడి నిర్మించడం. ఎట్ల చరిత్ర అంటే, ఒకానొకప్పుడు నాకు తెలిసిన చరిత్ర లోపల వీరభద్రస్వామి, అంటే వీరప్ప అవతారం ఎత్తముందుకే వీరభద్రస్వామి మల్లన్నకు కొంత సన్నివేశం జరుగుతుంది మల్లన్న కథల. తమ్మి, నువ్వు నన్ను గురువుగా స్వీకరిస్తావా అంటే, దక్షిణాకాశి బింబావతి పట్టణం కొలనుపాక లోపల కొలనుపాక సోమేశ్వర స్వామి నా గురువు ఉన్నాడు. నా కడుపులో పుట్టే పిల్లలకు నువ్వు గురువుగా అన్న వీరభద్రస్వామి అని మల్లన్న మాట ఇచ్చిండు. అంటే సాక్షాత్తు శివపార్వతులు మన మఠం లోపల ఉన్నట్టే కదా. అక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి జైన్ మందిర్ కట్టుకున్నారు వాళ్ళ శివలింగానికి, మహారాష్ట్ర వాళ్ళు. మన తెలంగాణ లోపల ఉన్నకు మన చరిత్ర తెలియదు. అంటే అన్ని కులాలకు, మనకొక్కరికే కాదు. ఇది ఒక చరిత్ర. కొలనుపాక ఇప్పుడు కళ్యాణము దేవి కళ్యాణమే, కొలనుపాక సోమయ్య కళ్యాణమా, కొలనుపాక సోమయ్య కళ్యాణమే, కోడూరు సిద్ధయ్య కళ్యాణం. అక్కడ కొడవటూరు సిద్ధయ్య ఉంటాడు, సిద్ధేశ్వర్లు, ఆయన కూడా శివుడే. అంటే ఆది పురుషుడు శివుడు అని నిరూపమవుతుంది ఇప్పుడు అక్కడ. అయితే ఇంకా మన మఠానికి, అంటే అన్ని కులాల మఠాలకు, మన మఠం గురించి చెప్తున్నా. మన మఠానికి ఎంత చరిత్ర ఉందంటే, వీరప్ప స్వామి అక్క మాంకాలమ్మ నాకు దగ్గర పూజారి కావాలి. నాకంటే నేను ఆరు వాళ్ళ నేనుంటే 12 వాళ్ళ నా శిష్యుడు ఉండాలి. అసొంటోడు నా గురువు శిష్యుడు కావాలంటే అంత పెద్ద సత్యవంతుడు ఎవరున్నారు తమ్మని మాంకాలమ్మ అడిగిందట. అన్నమాట తప్పనోడు, అబద్ధమాడనోడు, పలికి పొంకనోడు, ముందుకు పాదం పెట్టి వెనుక తీయనోడు ఎవరున్నారు అని నాకు దగ్గర పూజారి అంటే, నేను ఆరు వాళ్ళు ఉంటే నా పూజారి 12 వాళ్ళు ఉండాలి. 12 వాళ్ళు ఎక్కువ అంటే హెచ్చు సత్యవంతుడు, 12 వాళ్ళు ఎక్కువ సత్యవంతుడు కావాలని అరిచేతి లోపల అంజనం పెట్టి, నాకు దగ్గర పూజారి ఎవరున్నారని చెప్పి వీరప్ప స్వామి అంజనం వేసుకుంటే, అంజనం లోపల అలా నటికెరవాడు, కులాన కుర్మవాడు, అన్నమాట తప్పనోడు, అబద్ధమాడనోడు, పలికి బొంకనోడు, ముందు వెచ్చిన పాదం వెనుక తీయనోడు, పౌరుషశాలి. అంజనం లోపల బిల్లడ సోమరాయని కొడుకు చెదిరిపోయిడి కట్టిండి చండియాపురి పట్నం బిల్లడ సోమరాయుడు. బిల్లడ సోమరాయని కొడుకు 7 అన్నదమ్ములలో అందరికంటే చిన్నోడు వీరామలకరాయుడు బీరప్ప స్వామి అంజనం లోపలికి వచ్చిన మన కుర్మాయన. ఆహా, ఈ అలా నటికెరవాడు, కులాన కుర్మవాడు, బిల్లడ సోమరాయని కొడుకు వీరామలకరాయుడు కుర్మవాడు నా అంజనం లోపల వచ్చినాక అన్నమాట తప్పనోడు వాడు సత్యవంతుడు. నాకంటే 6 వాళ్ళు ఎక్కువ ఉన్నాడు సత్యంలా అంటే మాంకాలమ్మ దీవించి పంపిస్తే, అప్పుడు పోయి మన కుర్మాయనని, మన అందరికీ బీరప్ప కళ్యాణం ఏ కులాలు చేయరొక మన కుర్మ కులం తప్ప వారం రోజులు. అప్పుడు వీరమలకరెడ్డి తక్కువైనా కాదు, ఢిల్లీ రాజు మీద యుద్ధం చేసి ఢిల్లీని గెలుచుకొని ఢిల్లీ అని కొడితేనే ఢిల్లీ అయింది. అప్పుడు వీరమలకరాయన దగ్గర పోయి ఆయన మహిమలు చూపించి, వీరమలకరాయన కళ్యాణం అప్పుడు ఆయన మహిమలు చూపించి బీరప్ప స్వామి ఆ వీరమలకరాయన తీసుకొచ్చి ఎలుమయ్యకిడి చెరువు లోపల బంగారు లింగం అయి ఉంటే ఆ బంగారు లింగం పూజ కట్టి అని చెప్పి, నా కళ్యాణం అప్పుడు వచ్చి
కులాన కుర్మవాని వాళ్ళ నాటికరోని నువ్వు వచ్చి నాగబంధు కట్టుకొని డిల్లెం అని డోలు కొట్టి గల్లగల్లమని ఎగురుతుంటే నేను కిల్ల నవ్వుకుంటా కళ్యాణం ఆడతా. నాకు అదే ఇష్టం. తంగడి బత్తిరి తీసుకొచ్చి నా లింగాల మీద పెట్టు. ఇప్పుడేమో ఉత్సవ విగ్రహాలు ఆ విగ్రహాలు పెడుతున్నాం, కానీ అప్పుడు అన్నీ చిన్న లింగాలు ఉంటుండే. తంగడి బత్తిరి, పూసిందల్ల పువ్వు, పట్టిందల్ల పత్రి, తంగడి బత్తిరి తీసుకొచ్చి నా లింగాల మీద పెట్టి, చిన్న లింగాల మీద పెట్టి నైవేద్యం పెట్టి నా గుళ్ళ ముందలకు వచ్చి డిల్లెం అని డోలు కొట్టి నువ్వు గల్లగల్ల అయితే నేను కెల్ల నవ్వుకుంటా. నేను నీ గుళ్ళు ఉంటా, నీ పూజే కావాలని కోరుకుంటా. అట్లా మన కురుమోళ్ళు బీరప్ప స్వామి కళ్యాణం చేస్తారు. ఇది చరిత్ర. ఈయన చరిత్ర ఇల్లుంటే దక్షిణాకాశి బింబావతి పట్టణం కొలనుపాక లోపల మన కురుమల్ల ఎవరి కళ్యాణాలైనా, కురుమల్ల కాదు భారతదేశం లోపల ఏ కులం కళ్యాణమైనా వాళ్ళ మఠాల కాడి పోయి వాళ్ళ శివలింగాన్ని పూజ చేసి వాళ్ళ ఆ దేవుని సేవించి అప్పుడు ఇంటికి పోతేనే మోక్షం. అప్పుడు మన మఠం కాడ కూడా అట్లనే ఉండే. మన మఠం కాడికి పోయి, అంటే మన మఠం అంటే ఏంది, మన తల్లిదండ్రులు చండీ ఈశ్వర, చెండయ్య కాదు, చండీ ఈశ్వర. చండీ ఈశ్వర అంటే శివపార్వతులే మన తల్లిదండ్రులు, వాళ్ళే మన వంశస్థులు. వాళ్ళ నుంచి వచ్చిన ఆయన మల్లన్న కాబట్టి వాళ్ళే మన వంశస్థులు. చండీశ్వర సోమేశ్వర స్వామి దగ్గరికి పోయి మన కురుమోళ్ళు కూడా కళ్యాణం అయినప్పుడు అక్కడికి పోయి ఆ స్వామిని సేవించుకొని దర్శించుకొని దండం పెట్టుకొని ఇంటికి వస్తే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగి పిల్ల పాపలు గొర్రెలు దొడ్డి దూరణం చల్లగా ఉండేదంట. ఇది మన దక్షిణాకాశి బింబావతి పట్టణం కొలనుపాక లోపల ఉన్న సోమేశుని చరిత్ర. సాక్షాత్తు శివుడే అక్కడ మన శివలింగమై ఉన్నాడు.